Shiska. Sharing is caring. ఇప్పుడు మన షిస్కా యాప్లో మనం ఆర్డర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. మనకు ఒక ఆర్డర్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఓటీపీ చెప్పాలి, ఎక్కడ ఉంటే అవన్నీ చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆర్డర్ వస్తుంది, చూడండి. మనకి ఒక కొత్త ఆర్డర్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. సో ఆర్డర్ వస్తే మీకు ఇలా ఎవరైనా నోటిఫికేషన్ వస్తుందండి. మీరు ఒకవేళ ఆన్సర్ చేయకపోతే మీకు ఒక కాల్ కూడా వస్తుంది, మీకు ఆర్డర్ వచ్చింది, షిస్కా యాప్ ఓపెన్ చేయండి అని చెప్పి. ఇప్పుడు వచ్చిన ఆర్డర్ని మీరు యాక్సెప్ట్ కొట్టాలి. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మీరు దీనికి ఎంత టైం అయితే పెట్టారో మీరు ఆ టైం అయినా ఇవ్వచ్చు, లేదంటే అంతకన్నా తక్కువైనా సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారు కదా, యాక్సెప్ట్ చేసిన వాటి ఇక్కడ కనిపిస్తుంది యాక్టివ్ ఆర్డర్స్లో. ఆ టైం ఏంటంటే ఇప్పుడు మీరు 1 అవర్ పడుతుందని పెట్టారనుకోండి, 1 అవర్ ఆర్ 1 అవర్ కన్నా తక్కువ సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి రెడీగా ఉంటే 1 అవర్ పట్టకపోవచ్చు, రెడీగా ఉంటే లేకపోతే 1 అవర్ పట్టవచ్చు. సో 1 అవర్ ఆర్ అంతకన్నా తక్కువ మీరు సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే మీరు 2 అవర్స్ పెడితే 2 అవర్స్, 5 అవర్స్ పెడితే 5 అవర్స్, అలా మీరు సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత కొంతమందికి కొత్తగా ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకపోతే ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ముందే యాడ్ చేసి పెట్టుకుంటే మీకు ఆర్డర్ వచ్చినప్పుడు అడగదు. లేదంటే ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తేనే ఆర్డర్ యాక్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఆర్డర్స్ అనేవి ఇక్కడ ఓపెన్లో ఇక్కడ కనిపిస్తాయి. యాక్టివ్ ఆర్డర్స్లో మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు నాకు వచ్చిన ఆర్డర్ నెంబర్ అనేది 20262324. 2026 అనేది ఇయర్ అండి, ఏ ఇయర్ వచ్చింది అనేది. 2324 అనేది ఆర్డర్ నెంబర్. ఎవరి నుంచి వచ్చింది? సంధ్య. మీకు ఎంత డబ్బులు వస్తాయి మీరు యాక్సెప్ట్ చేస్తే స్టేటస్, ఇప్పుడు స్టేటస్ ఏంటనేది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ప్రెస్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ ఫుడ్ తయారు చేయడం అయిపోయింది అనుకోండి, ఫుడ్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ మార్క్ యాజ్ రెడీ అని కొట్టవచ్చు. కానీ ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఫుడ్ అయిపోయిన తర్వాత మార్క్ యాజ్ రెడీ కొడితే డెలివరీ బాయ్ అసైన్ అవ్వడానికి ఒక్కొక్కసారి చాలా టైం పట్టవచ్చు. అంటే ఇప్పుడు లంచ్ పీక్ అవర్స్లో కానీ లంచ్ టైంలో, డిన్నర్ టైంలో ఆల్రెడీ వాళ్ళు బిజీగా ఉంటారు. సో మీరు ఒక పావు గంట 20 మినిట్స్ ముందే మీరు మార్క్ యాజ్ రెడీ అని కొట్టాలి. కొడితే ఏంటంటే వాళ్ళు మీకు తొందరగా వస్తారు. ఒకవేళ మీకు ఫుడ్ టైం కాదు, పీక్ టైం కాదు, అలాంటప్పుడు మీరు 10 మినిట్స్ ముందు నొక్కొచ్చు. లేదంటే వర్షం పడుతుంది, ఆ టైంలో కూడా మీరు చాలా ముందుగానే కొట్టాలి. లేదంటే డెలివరీ బాయ్స్ వెతికి మీ దగ్గర రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు నేను మార్క్ యాజ్ రెడీ కొట్టాను అనుకోండి, కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకవేళ మీల్ ఆర్డర్స్ ఇక్కడ మీకు 2 డేస్ యాక్టివ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ కాకపోతే ఆర్డర్స్ అనే బటన్ ఉంది కదా కిచెన్ పేజ్లో, ఇందులో కూడా అవే కనిపిస్తాయి. ఇక్కడ కూడా మీకు ఆర్డర్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తాయి. మీరు మార్క్ యాజ్ రెడీ కొట్టచ్చు. లేదు మీరు దీని మీద ప్రెస్ చేసినా కూడా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ. ఇందులో కూడా మీరు మార్క్ యాజ్ రెడీ కొట్టచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఒక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్తో ఏదైనా చెప్పాలనుకుంటున్నారు, అప్పుడు మీరు దీని మీద ప్రెస్ చేసి మళ్ళీ దీని మీద ప్రెస్ చేయండి. చేస్తే మీకు కస్టమర్ నేము డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చాట్ బటన్, కాల్ బటన్. ఇక్కడ మీరు చాట్ బటన్ నొక్కితే కస్టమర్కి మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా కాల్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కాల్ బటన్ నొక్కితే కస్టమర్కి మీకు కాల్ కనెక్ట్ అవుతుంది. సో మీరు కస్టమర్ కాల్ చేసి చెప్పొచ్చు. ఈ రకంగా మీరు ఈ పేజ్ అనేది, డీటెయిల్ పేజ్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఎలా అంటే మళ్ళీ చూపిస్తాను. మీరు ఈ యాక్టివ్ ఆర్డర్స్లో ఆర్డర్ మీద ప్రెస్ చేసి దీని మీద ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఈ డీటెయిల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకోలా కూడా ఓపెన్ చేయొచ్చు. ఆర్డర్స్ పేజ్లోకి వెళ్ళి మీ ఆర్డర్ మీద కొత్త ఆర్డర్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి, ఆల్రెడీ జరుగుతున్న ఆర్డర్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి ఆన్గోయింగ్లో, కంప్లీట్ అయిపోయిన ఆర్డర్స్ కంప్లీటెడ్లో కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఆర్డర్ మీద ప్రెస్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో
మీరు కాల్ బటన్ నొక్కితే కస్టమర్కి కాల్ వెళ్తుంది. ఒకవేళ మీరు మార్కేజ్ రెడీ ఇప్పుడు ప్రెస్ చేశారనుకోండి, మా డెలివరీ పార్ట్నర్ వస్తారు. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్, ఒక్కోసారి పక్కనే ఉంటే 5 మినిట్స్, ఇదే దూరంగా ఉంటే 10-15 మినిట్స్ పట్టవచ్చు. సో ముందే ప్రెస్ చేయాలి. లేదు ఇది మీరు ప్రెస్ చేశారు, ప్రెస్ చేసిన తర్వాత కూడా ఎంతసేపు అయినా రావట్లేదు, ఒక 15-20 మినిట్స్ అయిపోయింది, డెలివరీ పార్ట్నర్ రావట్లేదు, అప్పుడు మీరు ఏం చేయాలి? వెంటనే ఈ బుక్ డెలివరీ మైసెల్ఫ్ అనే బటన్ ఉంది కదండి, ఈ బటన్ ఇది నొక్కాలి. ఇది నొక్కితే ఏమవుతుందంటే మీరు ఓన్గా ర్యాపిడో కానీ ఊబర్ పార్సల్ కానీ ఏదైనా పార్సల్ బుక్ చేసి పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది నొక్కాను అనుకోండి, ఇది మీరే డెలివర్ చేస్తారని అడుగుతుంది. ఎస్ బుక్ మై సెల్ఫ్ కొట్టండి. కొడితే ఇది మీకు పికప్ లొకేషన్ ఏంటి, డ్రాప్ లొకేషన్ ఏంటి, కస్టమర్ నెంబర్ అన్నీ చూపిస్తుంది. మీరు ఎందులో బుక్ చేస్తారు, ఓలాలోనా ఊబర్లోనా. ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాపీ కొట్టచ్చు. కాపీ డీటెయిల్స్ కొడితే ఈ డీటెయిల్స్ మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. లేదు మీరు ఓలాలో బుక్ చేస్తున్నారు లేదంటే ర్యాపిడోలో బుక్ చేస్తున్నారంటే ప్రెస్ చేస్తే మీకు ర్యాపిడో అది ఓపెన్ అవుతుంది యాప్. సో అలా మీరు ర్యాపిడోలో బుక్ చేయొచ్చు. మీకు ఇక్కడ కస్టమర్ లొకేషన్ కనిపిస్తుంది అండ్ మీరు కాపీ చేశారు కదా, డీటెయిల్స్లో అడ్రస్ కనిపిస్తుంది, కస్టమర్ ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. మీరు ఇక్కడ కస్టమర్ కూడా కాల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మీరు పర్సనల్గా డెలివర్ చేస్తున్నారు కాబట్టి మీకు కస్టమర్ ఓటీపీ చెప్పాలి. కస్టమర్ ఓటీపీ చెప్తేనే మీకు ఇది కంప్లీట్ అవుతుంది ఆర్డర్ అనేది. సో మీరు కస్టమర్కి కాల్ చేసి ఈ బటన్ నొక్కి కస్టమర్కి కాల్ చేసి ఓటీపీ కనుక్కొని మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు ఆర్డర్ కంప్లీట్ అవుతుంది. కస్టమర్కి ఫుడ్ వెళ్ళిపోయింది కాబట్టి మీ ఆర్డర్ కంప్లీట్ అవుతుంది. మీరు ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, మీరు ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ నొక్కితే అప్పుడు మాత్రమే మీ ఆర్డర్ కంప్లీట్ అవుతుంది. లేదు ఒకవేళ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అది పోయిందనుకో, మళ్ళీ ఇక్కడ మీరు బుక్ డెలివరీ అని కొడితే మళ్ళీ మీకు కస్టమర్ నెంబరు, మీకు ఈవెన్ నావిగేషన్ గూగుల్ మ్యాప్ నావిగేషన్ కనిపిస్తుంది, మీరు కాపీ చేసుకోవచ్చు. ఇలా మీరు మాన్యువల్గా కూడా డెలివరీ బుక్ చేసుకోవచ్చు మా డెలివరీ పార్ట్నర్ అవైలబుల్గా లేనప్పుడు. కానీ 90% మా డెలివరీ పార్ట్నర్ అవైలబుల్గా ఉంటారు. ఎప్పుడైనా కొన్ని వర్స్ట్ సినారియోస్లో లేదంటే చాలా లాంగ్ డిస్టెన్స్లో కానీ అవైలబుల్గా లేకపోతే మీరు ఇలా మాన్యువల్గా కూడా బుక్ చేసి పంపించవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మా డెలివరీ పార్ట్నర్ వచ్చి తీసుకెళ్ళిన వెంటనే ఇమీడియట్గా మీకు మనీ పడిపోతాయి. లేదు ఒకవేళ మీరు మాన్యువల్గా బుక్ చేస్తే మీరు కస్టమర్కి కాల్ చేసి ఓటీపీ చెప్పిన తర్వాతే మీకు మనీ పడతాయి. అది సో ఈ రకంగా మనం ఒక ఆర్డర్ అనేది హ్యాండిల్ చేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ చేశారు, మీరు సపరేట్గా బుక్ ర్యాపిడోలోను ఊబర్లోనూ మీరు సపరేట్గా పార్సల్ బుక్ చేసి పంపించారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు మనీ ఎలా వస్తాయో చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తారు కదా, కస్టమర్ మీకు ఓటీపీ చెప్తారు, వెరిఫై ఓటీపీ కొడితే మీ ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది. మీ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కంప్లీటెడ్ ఆర్డర్స్లోకి వెళ్ళండి. మీ ఆర్డర్ నెంబర్ కనిపిస్తుంది, ఈ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో ఓలాలో ఊబర్లో మీరు ఎంటర్ చేసి మీరు పంపించిన స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, బిల్ స్క్రీన్ షాట్, ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. గెట్ రీఎంబర్స్ ఫర్ డెలివరీ ఈ బటన్ ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా, గెట్ రీఎంబర్స్ ఫర్ డెలివరీ, ఇది ప్రెస్ చేశారనుకోండి మీరు స్క్రీన్ షాట్ యాడ్ చేయొచ్చు. ఓలా ఊబర్ది మీరు ఎంతైతే పే చేశారో అంత స్క్రీన్ షాట్ యాడ్ చేసిన తర్వాత ఎంత మనీ మీరు ఎంత కాస్ట్ ఎంత పడింది మీకు, ఇప్పుడు 50 60 80 ఎంత పడుతుంది కదా,
ఇది మీరు ప్రెస్ చేసి సబ్మిట్ కొడితే అది మాకు వస్తుంది. మాకు వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీకు ఈ ఈ ఈ డెలివరీ మనీ కూడా రియంబర్స్ అవుతుంది. ఓకే, సో డెలివరీ సబ్మిటెడ్ అండర్ రివ్యూ అని ఉంది కదండి. ఇది మీకు మేము చెక్ చేసి మీకు మనీ వెంటనే డెలివరీ మనీ కూడా మీకు వేసేస్తాము. ఆ డబ్బులు మీకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అవి కూడా రిసీవ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే కస్టమర్కి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ పంపించాం, పంపించిన ఫుడ్ కస్టమర్కి నచ్చలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫుడ్ కస్టమర్కి నచ్చలేదు, లేదంటే ఏదో సంథింగ్ చాలా ప్రాబ్లం వచ్చింది, ఫుడ్ ఏదో ఉడకలేదు, సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కస్టమర్ మీకు విత్ ఫోటో కాంటాక్ట్ చేసి మీకు మెసేజ్ చేశారనుకోండి కస్టమర్. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే, మీరు కస్టమర్కి ఏమైనా కాంపెన్సేట్ చేయాలనుకుంటున్నారు. అంటే మీరు కస్టమర్కి ఓకే అండి, సారీ, మీకు నెక్స్ట్ టైం బాగుంటాం, ఇప్పుడు మీకు ఏదైనా కూపన్ ఇస్తామని చెప్పాలనుకుంటే మీరు ఆర్డర్ డీటెయిల్స్ ఓపెన్ చేసి గివ్ కూపన్ అనే బటన్ ఉంది కదండి. ఈ గివ్ కూపన్ అనే బటన్ ప్రెస్ చేసి మీరు కస్టమర్కి కూపన్ రిటర్న్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎంత ఒక 30 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, అది మీరు వచ్చిన కంప్లైంట్ని బట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీరు ఇవ్వగలిగినంత కస్టమర్కి రిటర్న్ ఇస్తే ఏంటంటే కస్టమర్స్ కొంచెం సాటిస్ఫై అవుతారు, లేదంటే మీకు నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను కస్టమర్కి కూపన్ ప్రొవైడ్ చేస్తాను. ఇది ఎప్పటివరకు వ్యాలిడ్ ఉండాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. జనరల్గా 1 మంత్ ఉంటుంది, డిఫాల్ట్గా 1 మంత్ తీసుకుంటుంది. మీరు ఎన్ని రోజులు వ్యాలిడ్ ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఎంత కూపన్ ఇవ్వాలి కస్టమర్కి అనేది ఇక్కడ ఇవ్వచ్చు. మీరు సెండ్ కూపన్ కొడితే ఏమవుతుందంటే కస్టమర్ నెక్స్ట్ టైం మళ్ళీ మీ రెస్టారెంట్లోంచే ఆర్డర్ ఇచ్చుకోగలడు. ఇప్పుడు మళ్ళీ మీ రెస్టారెంట్లోంచే ఆ కూపన్ వాడు ఆర్డర్ ఇచ్చుకుంటాడు. సో కస్టమర్కి ఏంటంటే మళ్ళీ మీకే ఆర్డర్ వస్తుంది. మీరు ఇచ్చిన కూపన్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే కిచెన్ పేజ్లోకి వెళ్ళి మీకు కిచెన్ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కిచెన్ కూపన్స్ అనే బటన్ ఉంది కదా. కిచెన్ కూపన్స్లో మీరు ఇచ్చిన కూపన్స్ కనిపిస్తాయి. వాడారా, వాడలేదా, అన్యూజ్డ్లో ఉంటే వాడలేనట్టు, యూజ్డ్లో ఉంటే వాడినట్టు. సో ఇది ఇంకా యూజ్ చేయలే కస్టమర్. వన్స్ కస్టమర్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్లోకి వచ్చేస్తుంది. సో ఈ రకంగా మీరు కస్టమర్స్ ఎవరైనా నచ్చకపోతే వాళ్ళకి ఇలా రియంబర్స్ కూడా చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు ఎంత మనీ వస్తుంది చూసుకోవాలనుకోండి. ఇప్పుడు ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది, మనకి ఇక్కడ 7 రూపీస్ వచ్చింది ఈ రోజుది. నేను టెస్టింగ్ 7 రూపీస్ పెట్టాను. సో యాక్చువల్గా 10 రూపీస్ 30% ఆఫ్ రన్ చేసాం కదా మనం. సో 7 రూపీస్ వచ్చింది. సో మీకు మనీ వచ్చింది లేదా చెక్ చేసుకోవాలంటే ఈ 2 days దాని మీద ప్రెస్ చేయండి. మీకు ఇలా పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ పేజ్లో మీకు ఆర్డర్ నెంబర్, ఎంత అమౌంట్ వచ్చింది అనేది కనిపిస్తుంది క్లియర్గా. ఓకే, అండ్ మీరు హిస్టరీ కూడా చూసుకోవచ్చు. లాస్ట్ మంత్ ఎంత వచ్చింది,